శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 24వ తేదీ అనగా ఆదివారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులకు మైండ్ బ్లాంకింగ్ విషయాలు తెలుస్తాయి. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే గనక మీరే అనుకుంటారు, ఇలా జరుగుతుందా, ఈ రోజున జరిగిందా అన్నట్లుగా. ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇది జ్యోతిష్కుల మాట. ఆలస్యం చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులకు దాన ధర్మాలు చేసే స్వభావం ఎక్కువ. అలాగే ఎదుటి వారి కష్టంలో ఆదుకునే తత్వం కూడా ఎక్కువ ఉంటుంది. వాటి పుణ్య ఫలితం అనేది ఈ రోజున వీరికి ఖచ్చితంగా దక్కబోతుంది. ఏ రోజుకైనా సరే వారు చేసిన పుణ్య ఫలితం తప్పకుండా దక్కుతుంది. అది ఈ రోజే అవుతుంది. ఈ రాశి వారు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి పరిచయం అయ్యి ఏదైనా చిన్న సాయం చేసినా సరే గుర్తు పెట్టుకుంటారు. ఎల్లప్పుడూ కూడా మర్చిపోరు. జీవిత కాలం కూడా ఈ యొక్క విషయం గుర్తుంటుంది. ఇతరులకు ఎప్పుడూ హాని కలిగించరు. ఇది వీరి యొక్క వ్యక్తిత్వం. అంతేకాదండి, వీరు ఎప్పుడైనా దేనికి భయపడి అడుగు వెనక్కి వెయ్యరు. అందరికీ ధైర్యాన్ని చెప్తూ ఉంటారు. ఇది వీరి ఉత్తమ లక్షణం అని కూడా చెప్పుకోవచ్చును. ఎల్లప్పుడూ కూడా వీరు ధైర్యాన్ని అస్సలు కోల్పోరండి. ఇక వీరి జీవితం అద్భుతంగా మారబోతుంది. వీరి యొక్క జీవితంలో అన్ని దరిద్రాలు తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పాలి. వీరి జీవిత రహస్యాల గురించి వస్తే గనక వీరి జీవితం అన్ని విధాలుగా బాగుంటుంది. కానీ వీరికే తెలియకుండా కొన్ని రకాలైన సమస్యలు వస్తుంటాయి. అవి ఎక్కడి నుంచి మొదలయ్యాయి అంటే గనక వీరికే తెలియదు. వీరు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల నుండి ఆ యొక్క సమస్య మొదలవుతుంది. కానీ దానిని వీరు గ్రహించలేకపోతుంటారు. వీరి చుట్టూనే ఉంటారు. కొంతమంది వీరిని మోసం చేయాలని ప్రయత్నిస్తుంటారు. కొన్నిసార్లు వీరు మోసపోతారు కూడాను. కొన్నిసార్లు గమనించలేకపోతారు. ఈ రాశి వారు అలా గమనించని సమయంలో మాత్రం చాలా నష్టం వాటిల్లిపోతుంది. ఈ రాశి వారు మోసానికి గురయ్యే అవకాశం ఎక్కువ. ఈ యొక్క మోసం నుండి బయటపడే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పొచ్చు. అంతేకాదు, మీకు భారీ నష్టం కూడా జరుగుతుంది. ఎవరిని పడితే వారిని సులువుగా నమ్మితే భారీ నష్టం జరిగే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఎవరిని కూడా సులువుగా నమ్మొద్దు. ఏ వ్యక్తినైనా అంటే నమ్మి ఏదైనా చెప్పే ముందో వారి గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి. మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకున్నా, ఉద్యోగం విషయమైనా సరే అందులో పూర్తి సమాచారాన్ని ఎవ్వరికీ చెప్పొద్దు. అయితే ఈ రోజున మీరు అన్నింటా కూడా విజయం మాత్రం పొందుకోబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాశి వారికి తెలియకుండానే ఆశ్చర్యపోయే విషయాలు ఈ రోజున తెలియబోతున్నాయి. వీరికి ఎలా తెలిసింది, నా గురించి వీరికి ఎలా తెలిసింది అనేటటువంటి విషయం కూడా బయటపడుతుంది. అది మీకు షాకింగ్ గా అనిపిస్తుంది. నేను ఎక్కడా ఎప్పుడు బయట పెట్టలేదో కానీ ఎలా తెలిసింది అనుకుంటారో. కానీ మీరు నా అనుకుని చెప్పిన వ్యక్తులే దాన్ని బయట పెడతారు అనే విషయాన్ని మీరు ఆలస్యంగా గమనించి ఇక వారితో ఎలా ఉండాలో అలా జాగ్రత్తగానే ఉంటారు. అలా జాగ్రత్తగానే ఉండాలి అనుకుంటారు. అయితే మీకు మంచి ఫలితం అనేది కొద్ది రోజుల్లో కలగబోతుంది. ఈ రాశి జాతకులకు కొద్దిగా రహస్యాలు బయటపడతాయి. షాకింగ్ విషయాలు తెలుస్తాయి. మీరు నమ్మలేరు. అలాగే మీరు నమ్మనటువంటి విషయాలు కూడా బయటపడతాయి. ధైర్యాన్ని కోల్పోకండి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధైర్య సాహసాలతో మిమ్మల్ని మీరు ముందుకు సాగించుకోండి. అందరికీ కూడాను మీరు చాలా ఎక్కువ ధైర్యాన్ని ఇస్తారు. కానీ మీ వరకు వచ్చేసరికి ఆ యొక్క ధైర్యం మాత్రం సన్నగిల్లిపోతుంటుంది. కానీ మీ వద్దకు వచ్చేటప్పటికి ఆ ధైర్యం సన్నగిల్లిపోతూ ఉంటుంది. మీరు ఈ యొక్క అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ధైర్య సాహసాలు కోల్పోయి ధైర్య సాహసే లక్ష్మి అన్నట్లుగా సాగిపోండి. ధైర్యాన్ని కోల్పోతే జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలే ఉంటాయి. కొద్దిగా రిస్క్ అయినా పర్వాలేదు, తీసుకోండి. అలాగే ధైర్యంగా ముందుకు సాగిపోండి. అప్పుడు మీకు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున తప్పకుండా ఇటువంటి షాకింగ్ విషయాలు ఒకదాని తర్వాత ఒకటి అయితే తప్పక తెలుస్తాయి. అది ఏ రూపంలో తెలుస్తాయి అనేది పక్కన పెడితే తప్పకుండా మీరు ఆశ్చర్యపోయే విషయాలు అనేవి మీకు తెలుస్తాయి.
ఈ సమయంలో మీరు ఇలా ఊహించలేని విషయాలు అనేవి బయటపడుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ రాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసం 24వ తేదీ ఆదివారం నాడు ఇలా జరగబోతుంది. అలాగే జాతక పరంగా దిన ఫలాలు చూస్తే కాస్త మధ్యస్థంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున కొన్ని రకాలైనటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు. ఈ రాశి వారికి ఈ విధంగానే ఉంటుంది. సానుకూల ఫలితాలు కూడా అధికంగానే ఉన్నాయి. ఆర్థికంగా వృత్తిపరంగా మంచి లాభాలు కూడా వస్తాయని చెప్పొచ్చు. సేవా రంగంలో పనిచేసే వారికి ఈ రోజు ఫలితం బాగుంటుంది. మంచి ఫలితాలు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. పదోన్నతులు కూడా వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితులతో విందు భోజనాల్లో పాల్గొంటారు. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన వచ్చేసి శ్రీ లక్ష్మీ ధ్యానం. అంటే శ్రీ లక్ష్మీ ధ్యానం చేయడం మంచి శుభకర ఫలితాలు ఇస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.